అనకాపల్లి జిల్లా రోలుగుంట బిఎన్ రోడ్డులో గోతులు పూడ్చాలంటూ స్థానికులు వినూత్నంగా చేపల వేట చేస్తూ ఆందోళన నిర్వహించారు. గోతుల వల్ల బైకులు, ఆటోలు వెళ్లలేని స్థితి ఏర్పడింది. 108 సేవలు కూడా నిలిచిపోయాయని వాపోయారు. ఎమ్మెల్యే, ఎంపీలు ఇచ్చిన హామీలు నెరవేరలేదని మండిపడ్డారు. వారం రోజుల్లో రోడ్డు సమస్యకు పరిష్కారం చూపకపోతే మేడివాడ, కొత్తకోట, రోలుగుంటలో రోడ్లు నిర్బంధాలు చేస్తామని హెచ్చరించారు. ఈ రోడ్ల మీద ప్రయాణం చేయాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నారు, రోడ్లు కొయ్యలు కప్పాలి. ప్రజల ప్రాణాలతో చెలగాని పడుతున్న కొయ్యల వెంటనే కప్పాలి. ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్న కొయ్యల వెంటనే కప్పాలి. ఎమ్మెల్యేలు, ఎంపీ గారు ఈ రోడ్డు మీద ఈ రాత్రుల్లో ప్రయాణం చేయాలి. కొయ్యలు పోర్చాలి. గత సంవత్సరం నుంచి అంతకుముందు 2 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుండి ఈ గుయ్యల్లో అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. కాబట్టి ప్రాణాలు పోయినా సరే ఇటువంటి రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టర్ కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యేలు కానీ పండుగలు చేస్తున్నారు. పండుగలు రేపు 2వ తారీఖు నాడు గ్రామానికి వచ్చి మా గొయ్యలు పోర్చండి అని చెప్పేసి మేము పండుగలు చేస్తాం మీకు అన్ని చెప్పేసి చెప్తున్నాం. రేపు మేడివాడలో కూడా ఇదో గొయ్యల మీద పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. దానిలో కూడా ఖచ్చితంగా చేయకపోతే మన భారీ ఎత్తున బంద్ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రోలుగుంట మండల కేంద్రంలో చేపల వేట కార్యక్రమం నిర్వహించాం. కాబట్టి వారం రోజుల్లో కానీ స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పరిష్కారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా బంద్ నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు.